బంధాలు ఏమవుతున్నాయి? బంధుత్వాలు ఎక్కడికెళ్తున్నాయి? కన్న బిడ్డల్ని కడతేస్తున్నటువంటి తల్లిదండ్రులు, ఇక కనిపెంచిన తల్లిదండ్రుల్ని అంతమొదిస్తున్న మరికొందరు. మొత్తంగా రక్త సంబంధాల్ని కాస్త ఉట్టిగానే తృణప్రాయంగా తెంచుకుంటున్నారు. తెంచుకుంటూ వారి జీవితాలకు చీకట్లు మిగుల్చుకుంటున్నారు. ఇటీవల మనం చూసినాం. ఏదైతే సంమ సంగారెడ్డి జిల్లాలో ఒక యువతి తన ప్రేమను అడ్డుకున్నారని చెప్పేసి పేరెంట్స్‌కు మత్తుమందు ఇంజెక్షన్ ఇచ్చి చంపేసినటువంటి ఘటనలో జైలు శిక్ష అనుభవించి బయటకొచ్చినటువంటి అనంతరం ఆమె కూడా అదే ఇంజెక్షన్‌తో ఆత్మహత్య పాల్పడి మొత్తంగా కుటుంబం తన తల్లిదండ్రులను కోల్పోయినటువంటి ఆ యొక్క బాధలో తను కూడా తనువు చాలించింది. సో, మొత్తంగా ఇట్లా పేరెంట్స్‌కు అలాగే అంటే తల్లిదండ్రులకైతేనేమి, తల్లిదండ్రుల బిడ్డలకైతేనేమి మొత్తంగా బాండింగ్స్ అనేటివి మొత్తంగా తగ్గిపోయినాయి. విలువలు కంప్లీట్‌గా నాశనం అవుతున్నాయని చెప్పడానికి ఇలాంటి ఘటనలు మనం తరచూ చూస్తూ ఉన్నాం. ఇక ఈ సంగారెడ్డి ఘటనతో పాటు మనం చూస్తూ ఉంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక తల్లిని దారుణంగా, ఎందుకంటే తల్లి ఇంట్లోకొస్తే అరిష్టం అని చెప్పేసి ఆ తల్లిని బావిలో తోసేశారు కన్న కొడుకులే. ఇక కూతురు పరువు తీస్తుందని చెప్పేసి తన సొంత కూతురినే ప్రియుడితో హత్య చేయించాడు ఓ తండ్రి. సో, ఇదంతా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగినటువంటి ఘటనలు. ఈ యొక్క 2 విషాద ఘటనలు వేరువేరైనప్పటికీ మొత్తంగా ఇటు సంగారెడ్డిలో ఇలాగే ఉమ్మడి కరీంనగర్‌లో జరిగినటువంటి ఘటనలు తీరు చూస్తుంటే అసలు బాండింగ్స్ ఏమైనాయి? ఈ యొక్క రక్త సంబంధాలు ఏమైనాయి? కనిపెంచినటువంటి పిల్లలు, కనిపెంచినటువంటి తల్లిదండ్రులని అసలు ఎందుకు ఇలా అంతమొదిస్తున్నారంటే చాలా అంటే పరువు కోసం ఒకరు, అడ్డు వస్తున్నారని ఒకరు, ఇక అరిష్టమని మరొకరు. మొత్తంగా ఇలా తల్లిదండ్రులు కనిపెంచినటువంటి పేరెంట్స్‌ను, కనిపెంచినటువంటి వీళ్ళను ఇట్లా చేసుకుంటూ పోతా ఉన్నారు. ఇందుకు సంబంధించినటువంటి మనం ఒకసారి చూసినట్లయితే చూడొచ్చు. ఇక్కడ తండ్రి చెప్పిండని చెప్పేసి ప్రియుడు చంపేసిండు సొంత కూతుర్ని. ఆమె చెప్పినట్టు వింటలేదు. పెళ్ళై 2 సార్లు విడాకులు చేసుకుంది. ఇక 2 సార్లు విడాకులు చేసుకొని మరొకసారి యొక్క తనకు తెలిసినటువంటి తండ్రి ఫ్రెండు కొడుకుతో ఇల్లీగల్ ఎఫైర్ నడిపిస్తుందని చెప్పేసి చెప్తూ, అట్లాగే ఆ యొక్క ఎవరైతే ఆమె చూడొచ్చు. ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంకతి మానస ఫైల్ అని చెప్పి చూస్తూ ఉన్నాం. ఈ అంకతి మానస మొత్తంగా వాళ్ళ తండ్రి సింగరేణిలో పనిచేస్తూ ఉంటారు. సో, అతని తండ్రి స్నేహితుడైనటువంటి అంటే తండ్రి స్నేహితుడు కొడుకు, చిన్న కొడుకు అయినటువంటి వినోద్‌తో ఆమె ప్రేమయానం సాగిస్తూ ఉంటుంది. కానీ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి ఇవ్వడంతో వెంటనే వినోద్ మానస తండ్రికి కాల్ చేసి, మీ కూతురు ఇలా చేస్తుంది, అసలు మరి నేనేం చేయాలని చెప్పంటే ఏముంటుంది, విరగడైపోతుంది, అసలు ఆమెను చంపేసేయి, ఎందుకంటే నాకు పరువు పోయే పనులు చేస్తుంది, 2 పెళ్లి చేసుకుంటుంది, 2 పెళ్లి చేసుకుని కూడా విడాకులు తీసుకుంది, మరోసారి ఇట్లా నా ఫ్రెండ్‌కు కొడుకును ఇట్లా చేయడం నాకు ఇష్టం లేదు అని చెప్పి అనడంతో ఇమ్మీడియేట్‌గా మరుక్షణం ఆలోచించకుండా ఆ వినోద్ అనేటువంటి యువకుడు, ఎలకతుర్తి అనేటువంటి వినోద్ అనే యువకుడు ఇమ్మీడియేట్‌గా ఆమెను చంపి కారులో తీసుకెళ్ళి ఎలకతుర్తి దగ్గర పడేసి ఉంటాడు. సో, మొత్తంగా విషయాన్ని పోలీసులు గమనించి ఆరా తీస్తే ఏం జరిగిందంటే, ఈ యొక్క మృతి చెందిన మానసను సొంత తండ్రే చంపేయమని చెప్తాడు. అలాగే ఆ యొక్క పని చేసింది కూడా ఈ యొక్క ప్రియుడే అని విచారణలో తేలింది. మొత్తానికైతే ఈమె ప్రియుడు పోలీసుల అదుపులోకి రాగా తండ్రి పరారులో ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఇక మరో ఘటనలో మనం చూద్దా ఉన్నాం. ఇక ఏదైతే ఇదైతే చాలా దారుణం. కనిపెంచిన తల్లి ఇంట్లో చనిపోతే ఇబ్బంది అవుతుందని చెప్పేసి, 9 మాసాలు కనిపెంచి పోసిన తల్లి ఇంట్లో చనిపోతే ఇబ్బంది అవుతుంది, అరిష్టం అవుతుందని చెప్పేసి భావించినటువంటి 2 కొడుకులు, మొత్తంగా ఆ వృద్ధురాలికి 4 కొడుకులైతే ఈ యొక్క 2 కొడుకులు అవమానకరంగా ఆమెను బతికుండగానే తీసుకెళ్లి బావిలో పడేసి మాకేం తెలియనట్టుగా మళ్ళీ పోలీస్ స్టేషన్‌లోకి వెళ్ళి మిస్సింగ్ కేసు కూడా పెట్టారు. మొత్తంగా ఎలాగైతేనేమి పోలీసులైతే ఈ యొక్క కన్న తల్లిని చంపినటువంటి దుర్మార్గుల్ని యొక్క అరెస్ట్ చేసినటువంటి ఘటన చూస్తూ ఉంటాం. చూద్దాం ఒకసారి ఇది కూడా ఎక్కడ జరిగిందంటే, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎలబోతర గ్రామంలో జరిగిన వృద్ధురాలి హత్య కేసులో 2 కొడుకులు సోమవారం అరెస్ట్ చేశారు
వివరాలకు వెళ్తే ఎలబోతరం గ్రామానికి చెందినటువంటి వెంకటమ్మ అనారోగ్యం పక్షవాతం కారణంగా మంచానికి పరిమితమైంది. దీంతో ఆమెకు ఆ, నలుగురు కొడుకులు వంతుల వారిగా భోజనం పెడుతున్నారు. వెంకటమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమె ఎవరి ఇంట్లో చనిపోతే వారు ఇల్లు వదలాల్సి వస్తుందని చూడొచ్చు. చూడాలా ఈ మధ్య ఎట్లా తయారైందంటే సెంటిమెంట్లు. అంటే ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుంది, అరిష్టం అవుతుంది అని చెప్పేసి కన్న తల్లిని తీసుకెళ్ళి ఈ అరిష్టం పేరు మీద ఇట్లా బావిలో పడేసారంటే ఈ యొక్క మూఢత్వాన్ని పెంచి పోషిస్తున్నటువంటి ఈ యొక్క ఏ ఇజాన్ని తప్పుపడదాం. కన్న తల్లి చనిపోతే బయటకు వెళ్ళమనేటువంటి గాడిద కొడుకుల్ని మనం ఏం చేద్దాం? అంటే నవమాసాలు కనిపెంచి పోషించినటువంటి తల్లి తన ఇంట్లో చచ్చిపోతే అందరూ బయటకు వెళ్ళాల్సి వస్తుందనే ఒక అక్కాసుతో, ఒక ఆవేదనతో కన్న తల్లిని ఈ రకంగా చంపడం నిజంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈ ఘటన చోటు చేసుకోలేదా? సో మొత్తంగా అరిష్టం పేరు మీద ఒకరు, పరువు పేరు మీద మరొకరు, ప్రేమకు అడ్డొస్తున్నారని మరొకరు, మొత్తంగా ఇట్లా తల్లి కొడుకుల్ని, కొడుకు తల్లిని, తల్లిదండ్రుల్ని ఇట్లా మొత్తానికైతే వారి కనిపించినటువంటి బాండింగ్స్‌ని ఒక బంధాల్ని మొత్తంగా కడతెరుచుతూ సభ్య సమాజంలో మానవత విలువల్ని మొత్తంగా పాతిపెడుతున్నారని చెప్పుకోవచ్చు.